జాగ్రత్తగా ఉండాలి. Yeah. 12 years అమ్మాయి. సో దిస్ ఇస్ హౌ. So running away from the school also a kind of escaping from the situations the child Not is not able to adjust. not able to adjust, right? Not able to adjust. And coming to particularly in the boys school, ma'am, what we noticed is a lot of destructive mentality is there. What may be the reason for that? నాకు బాగా ఎనర్జీ ఉందండి. నా ఎనర్జీ అంతా నాకు సరిపడా మీరు యాక్టివిటీ ఇస్తే నేను ఆడుకుంటాను, అన్నీ చేస్తాను, నా ఎనర్జీ పోయింది. కాబట్టి నా ఎనర్జీ ఎక్కడ పెట్టాలో నాకు ఇంకా ప్రాబ్లం లేదు. నా ఎనర్జీకి సరిపడే అవుట్లెట్ లేదు. కాబట్టి నేను ఏం చేస్తాను, ఇది పగలగొట్టేస్తాను. Okay. నాకు ఎనర్జీ ఎక్కువ అయిపోయింది, నేను ఏం చేయాలి, ఇది పగలగొడతాను. Okay. సో ఎనర్జీ అవుట్లెట్ లేదు అబ్బాయిలకి. Okay. బాయ్స్ ఆర్ మోర్ ఎనర్జెటిక్ అండ్ బాయ్స్ ఆర్ మోర్ ఎమోషనల్. Okay. వాళ్ళకి ఎనర్జీ ఎక్కువ అమ్మాయిల కన్నా. అయితే ఆ ఎనర్జీకి కావాల్సినంత ఛానలైజ్ చేయట్లేదు. Okay. ఛానలైజేషన్ ఆఫ్ ఎనర్జీ లేదు. అయితే వీ వాంట్ ఆల్ ద ఎనర్జీస్ యాజ్ ఎ టీచర్, యాజ్ ఎ పేరెంట్, అబ్బాయిల ఎనర్జీ అంతా చదువు మీద పెట్టాలి అనుకుంటాం. Right, right. నాకు నచ్చదు కదా చదువు. Right. నాకు నచ్చదు, నాకు చదువుకోవాలని లేదు. So we have to identify what his like is. Right? వాళ్ళకి ఇష్టమైన యాక్టివిటీలో వాళ్ళ ఎనర్జీని పెట్టేటట్టు మనం చూడాలి. Maybe sports. స్పోర్ట్స్ కావచ్చు, ఆర్ట్ యాక్టివిటీస్ కావచ్చు, ఇంకా ఏదైనా క్రియేటివ్ యాక్టివిటీ కావచ్చు, ఏదైనా కావచ్చు. లేదా మొక్కలు నాటిపించండి, మొక్కలకు నీళ్లు పోయించండి, తప్పేం లేదు. Okay, and we also find graffiti on the, especially in the toilets. They are good artists in the toilets, and there are a lot of words will be written, smutty words and all that. So what may be the reason why the children write especially in the toilets and hidden corners of in the areas? Why do they do that? ఇది మన గవర్నమెంట్ స్కూల్లో కాబట్టి సార్, వాళ్ళకి ఎలాంటి అవుట్లెట్ లేక, ఎలాంటి అవకాశం లేక ఇలాంటివి చేస్తున్నారు. బయటి పిల్లలు ఇంతకన్నా దరిద్రమైన పనులు చేస్తున్నారు. ఇంకా అంటే వాళ్ళకి ఈ వాట్సాప్లు ఉన్నాయి, ఫేస్బుక్లు ఉన్నాయి, వాళ్ళకి ఇంటర్నెట్ ఉంది, పాన్ మూవీస్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ దే ఆర్ డూయింగ్ అవుట్ సైడ్. ఆ బయట పిల్లలు, ఈ పిల్లలకి అలాంటి అవకాశాలు లేవు. ఆ వయసులో వచ్చే ఆ ఇన్స్టింక్ట్స్ అన్నిటినీ కూడా వాళ్ళు ఎలా సాటిస్ఫై చేయాలో తెలియక, ప్రాపర్ ఛానల్ లేక, అవుట్లెట్ లేక ఇలాంటివి చేస్తారు. ఇట్స్ ఓన్లీ సాటిస్ఫాక్షన్ ఆఫ్ సెల్ఫ్. ఓకే. అండ్ వి ఆల్సో ఫైండ్ అయితే అది తప్పు కాదని చెప్పట్లేదు, అందరు దయచేసి అపార్థం చేసుకోకండి. నేను చెప్పేది అది తప్పే, బట్ ఎందుకు అనే దానికి నేను రీజన్ ఇస్తున్నాను. So again, my question is again, how do you tell them, how to prevent that? It's only channelizing again. Okay. సో వాళ్ళకి ఛానలైజేషన్ లేదండి. చదువు తప్ప యాక్టివిటీస్ చాలా ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడు అవన్నీ మనం మాట్లాడే టైం కాదు, ఓపిక కూడా లేదు. బేసిక్గా వాట్ ఐమ్ ట్రయింగ్ టు టెల్ యూ ఇస్, వాళ్ళకి సరైన ఇప్పుడు 6 monthsలో నేను చూసింది అయితే అండి, బలంగా లేదండి గోల్ బలంగా లేదు. ఎప్పుడైతే గోల్ బలంగా ఉంటుందో, ఏదో తపన, నేను ఇది చేయాలనే తపన బలంగా ఉంటే ఇవన్నీ తగ్గిపోతాయి. సో దయచేసి లెట్ us all put our energies to create a great goal. ఒక బరువైన గోల్ని మనం క్రియేట్ చేయగలం ప్రతి పిల్లవాడిలో కూడా. I think also they sometimes they give out their anger towards the school authorities, especially teachers. So I think that's also a kind of letting out their feelings, anchor. They write the principal's name or the teacher's name there, and ఇది డిఫెన్సివ్ మెకానిజం అండి. ఇది డిఫెన్సివ్ మెకానిజం అంటారు దీన్ని. అంటే అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టు. ఇప్పుడు ప్రిన్సిపల్ మీద కోపము గోడ మీద చూపిస్తాడు వాడు, టీచర్ మీద కోపము చైర్ మీద చూపిస్తాడు. డిస్ప్లేస్మెంట్ లేదా కుక్కను కొడతాడు, లాస్ట్కి ఎవరు దొరకపోతే చెట్లు చించేస్తాడు. ఏం చేస్తాడు మరి, వాళ్ళని కొట్టలేడు కదా, దీన్ని కొడతాడు. దిస్ ఇస్ కాల్డ్ డిస్ప్లేస్మెంట్. సో ఇట్ ఈస్ వన్ వే ఆఫ్ డిఫెన్సివ్ మెకానిజం. అండ్ ఇంకొకరిలో డిఫెన్సివ్ మెకానిజం ఇస్ రిప్రెషన్. అంటే వాళ్ళు చిన్న పిల్లల్లాగా యాక్షన్ చేస్తారనమాట. ఆడపిల్లలైతే ఏడుస్తారు, అట్లా చైల్డిష్ మెంటాలిటీ కనిపిస్తే చూసారా, అది కూడా డిఫెన్సివ్ మెకానిజమే. కొంతమంది రియాక్ట్ అవుతారు. రియాక్షన్ అంటే మొహం మీద తిడతారు చూడండి కొంతమంది. టీచర్లకు ఎదురు తిరగడము, మాట్లాడడము, పైకి రావడము చాలా మంది చేస్తున్నారు. Now we also find some of our schools, the children are handled very roughly, especially at their entry point like 5th and 6th class. And they develop a kind of depression and the anger because they can't react to the so-called principals and teachers, because for them principal and teachers are somebody in the next level. I know. So I feel that more of love, kindness,
and caring to the children, because we very often we snap them saying that, hey, don't say anything. So I think the CCE model of teaching and learning, let every opinion come up from the students. Am I right, madam? Let them speak something. Correct. Can you react on that? Yes. పిల్లలకి స్వేచ్ఛ అండి, ఎమోషనల్గా వాళ్ళ ఉద్వేగాలను చూపించే స్వేచ్ఛ ఇవ్వాలి, వాళ్ళ మాటకి స్వేచ్ఛ ఇవ్వాలి, వాళ్ళ క్రియేటివిటీకి స్వేచ్ఛ ఇవ్వాలి. ఇవన్నీ ఇచ్చినప్పుడు వాళ్ళలో పెంటప్ ఎమోషన్స్ అనేవి ఉండవు. నా లోపల ఎమోషన్స్ అన్నీ నేను పెట్టుకుంటున్నాను, చాలా 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 పెరిగిపోయాయి, పైలప్ అయిపోయినప్పుడు ఏమైతే బర్స్ట్ అయిపోతాను నేను. సో దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో పెంటప్ ఎమోషన్స్ని ఎక్కువ అవ్వకుండా ఎప్పటికప్పుడు, అంటే టీచర్స్ కూడా ప్రిన్సిపల్స్ అందరూ చూస్తున్నారు కాబట్టి దయచేసి చూడండి, ఈ గ్లాస్లో నేను ఈ గ్లాస్ పట్టుకున్నాను, నేను ఇంకా 4 నిమిషాలు 5 నిమిషాలు పట్టుకుంటే చేతి నొప్పి వస్తుంది, ఇంకా గంట సేపు పట్టుకుంటే నా చేయి పడిపోతుంది, కాబట్టి నన్ను ఏం చేయమంటారు అని అడిగితే ఏం చెప్తారు మీరు? గ్లాస్ కింద పెట్టేయమ్మా అంటారు. సో పెట్టేశాను. మీరు కూడా అంతే అమ్మా, స్ట్రెస్కి లోనవ్వకండి. మీకు ఏ ఇష్యూస్ వచ్చినా పిల్లలతో కానివ్వండి, స్కూల్తో కానివ్వండి, హెడ్ ఆఫీస్తో కానివ్వండి, మాతో కానివ్వండి, ఎవరితో వచ్చినా ఇష్యూస్ని వెంటనే సార్ట్అవుట్ చేసేసుకోండి. సో దట్ మీ తలని ఫ్రీగా ఉంచుకోండి. అప్పుడు మీరు పిల్లల్ని హ్యాండిల్ చేసేటప్పుడు కొంత ఓపిక అనేది వస్తుంది. ఆల్రెడీ మీరు స్ట్రెస్లో ఉన్నారు, టూ మచ్ ఆఫ్ స్ట్రెస్ లోడ్స్, దానివల్ల అంత ఓపిక రావట్లేదు. సో దయచేసి ఈ పుట్ ద గ్లాస్ డౌన్ అనే దాన్ని ఉపయోగించుకుంటూ మీరు ముందు స్ట్రెస్ ఫ్రీగా ఉండండి, పిల్లల్ని కూడా బాగా హ్యాండిల్ చేయగలరు. ఫైనల్గా ఒక 2 విషయాలు చెప్తాను. దయచేసి పిల్లల్ని క్యాచ్ దెమ్ గుడ్. ఎప్పుడైతే మంచి పని చేస్తారో అప్పుడు వాళ్ళని క్యాచ్ చేయడం మొదలు పెట్టండి ఇప్పటి నుంచి. తర్వాత పిల్లల్లో వీక్నెస్ని కాదు, స్ట్రెంగ్త్ని ఫోకస్ చేయండి. చదువు రాని పిల్లవాడిని పర్వాలేదు, చదువు రాదు అనకండి, స్ట్రెంగ్త్ని ఫోకస్ చేయండి. ఎలాంటి బిహేవియర్ కనిపించినా, దొంగతనం చేసినా, వేరే ఇల్లీగల్ రిలేషన్లోకి వెళ్ళినా, లేకపోతే బాయ్ ఫ్రెండ్తో తిరిగినా, ఏమైనా చేయనివ్వండి, బిహేవియర్ని దండించకండి, కారణాలను దండించండి. ఎందుకు అమ్మాయి అలా చేసింది అనే కారణాలను గ్రహించండి. బిహేవియర్ను, పిల్లవాళ్ళను దయచేసి దండించొద్దు. తర్వాత ప్రతి బిహేవియర్ కూడా కాన్సిక్వెన్సెస్ చెప్తూ ఉండండి. అంటే ఎంత కాన్సిక్వెన్సెస్ చెప్తే అంత వాళ్ళకి బిహేవియర్ అనేది ఇంటెన్సిటీ తగ్గుతూ వస్తుంది. సో అంతే, ఇంతకన్నా ఎక్కువ చెప్పలేం 1 అవర్లో. మళ్ళీ ఎప్పుడైనా దయచేసి ఇలాంటి ప్రోగ్రామ్స్ పెడుతూ ఉండండి. మా టీవీ, మన టీవీ, నన్ను పిలుస్తూ ఉండండి, మాట్లాడతాను. అండ్ ప్రిన్సిపల్స్ అందరికి కూడా ఒక చిన్న విన్నపము, మన కౌన్సిలర్స్ వస్తూ ఉన్నారు, ఇంకా వస్తారు, వాళ్ళని రిసీవ్ చేసుకోండి, వాళ్ళ యొక్క సర్వీసెస్ని దయచేసి ఉపయోగించుకోండి, మమ్మల్ని కూడా ఉపయోగించుకోండి. Thank you very much. I think. Madam, let me conclude this show. Like these days, our secretary is very disturbed, because an unsavory incident in one of our schools. So I happened to read a note prepared by him, and he has passed on to me. In that, he shows his feelings and his pain which he undergoes these days. And in the middle of the para, he says, I would like to share with you and with all the teachers and the principals. He says, we scold our children in our homes. When a husband holds the child, the wife is there to console him. Similarly, when the wife scolds the child, the daughter or a son, husband is there to console. I think that is a very good advice. We should take a leaf out of that. So whenever a principal or somebody in the authority or another teacher for that matter scolds or be harsh be strict with someone, there should be someone in the school to console, to pacify the child, so that we can avoid extreme step by the children. Ma'am, I think we had a very good discussion, but it's only a beginning. As you said, we will come back. I request all the principals and teachers, let us handle with our children with lots and lots of care. They are just glass. Please understand their feelings, be sensitive to their needs and feelings. So thank you very much for joining us. Thank you. And we'll come back again. Thank you very much. Thank you.